భవానీ ఏం చేస్తున్నావు? ఆగు భవానీ. భవానీ వద్దమ్మా, మా మాట విను తల్లి. అమ్మా భవానీ, నువ్వే తప్పు చేయలేదు భవానీ. నువ్వెందుకు ఇలాంటివి చేస్తున్నావు? నా మాట విను భవానీ. అంబ విశాంభవి అఖిలాండేశ్వరి వినాశిని జగదాంబ. అంబ విశాంభవి అఖిలాండేశ్వరి దురిత వినాశిని జగదాంబ. భవానీ ప్లీజ్ భవానీ, నా మాట విను భవానీ. భవానీ భవానీ ప్లీజ్. రాహుల్ బాబు, నన్ను ఎవరు ఆపినా నేను చచ్చినంత ఒట్టు. భవానీ అమ్మా భవానీ, మా మాట విను తల్లి. అమ్మా భవానీ, భవానీ ఆగు భవానీ, నా మాట వినమ్మా. భవానీ ఆగవే. భవానీ అయ్యో భవానీ. అంకుల్ ఏంటిది? ఇలానే ఉంటే భవానీ చచ్చిపోతుంది. అమ్మవారికి అభిషేకం చేయనప్పుడే తను సగం చనిపోయింది బాబు. సాయంత్రం పంచాయతీలో తను దొంగతనం చేయలేదని నిరూపించలేకపోతే తనని శాశ్వతంగా గుళ్ళోకి రానివ్వరు. అప్పుడు పూర్తిగా చచ్చిపోతుంది. నో, అలా జరగకూడదు అంకుల్, జరగకూడదు. అయినా ఇంత పెద్ద దొంగతనం జరుగుతున్నా ఎవరు చేశారు? ఒక్కరు కూడా గుళ్ళో చూడలేదా? తెలియదు బాబు, ఎవరిని అడిగినా చూడలేదు అంటున్నారు. అది ఓకే అంకుల్, బట్ మీరు ఈ ఊరికి ఇంత చేస్తున్నారు కదా, మరి ఈ ఊరి వాళ్ళెవరూ మీకు సాయం చేయాలని ఒక్కరు కూడా ముందుకు రావట్లేదు. వై అంకుల్? ఐఎమ్ సో కన్ఫ్యూజ్డ్. గీతలు బాబు, ధర్మానికి స్వార్థానికి గీసుకున్న గీతలు. అవి దాటి వాళ్ళు ముందుకు రారు. తను ఏ తప్పు చేయలేదని తెలిసినా ముందుకు రారు. డామ్, మా అత్తయ్యని కన్విన్స్ చేయాలని చూసినా తను కూడా ఒప్పుకోవట్లేదు అంకుల్. షీ స్టబర్న్. ఇంకేం చేస్తాం బాబు, భవానీ రాత ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. కానీ నేనలా సరిపెట్టుకోను అంకుల్. ఈవినింగ్ పంచాయతీలో భవానీ ఏ తప్పు చెయ్యలేదని నేను నిరూపిస్తాను. భవానీ ఏంటో నాకు తెలుసు, అందరికీ తెలిసేలా చేస్తాను. భవానీ భవానీ భవానీ, భవానీ ఏంటమ్మా ఇది? నిన్ను ఇలా చూడ్డానికా నేను నిన్ను గుండెల్లో పెట్టుకుని పెంచుకుంది? నా మాట వినమ్మా భవానీ, నా మాట వినమ్మా, వినమ్మా. నాన్న, నేను అభిషేకం చేయనప్పుడే ఆ అమ్మవారి దయ నా మీద లేదని అర్థమైంది. ఆ అమ్మ దయ లేనప్పుడు ఇంకా నేను బతికెందుకు నాన్న? అమ్మా భవానీ, భవానీ అయ్యో అలా మాట్లాడకమ్మా. అలా అనకు తల్లి. నీ విషయంలో ఈ నాన్న దశలే పిరికి గుండె. ఇలాంటి మాటలు తట్టుకోలేను. అమ్మవారు నా నుండి ఇదే కోరుకుంటున్నారేమో నాన్న. దయచేసి నన్ను ఆపి నన్ను ఇంకా అమ్మకి దూరం చేయకండి. అయ్యో భవానీ చెప్పేది వినమ్మా. భవానీ ఒరే రాహుల్, ఆ భవానీ గురించి తలుచుకుంటుంటేనే చాలా బాధగా ఉందిరా పాపం. నువ్వే అలా అంటే తన బాధని కళ్ళారా చూస్తున్నవాణ్ణి, తనని ప్రేమిస్తున్నవాణ్ణి, ఇంకా నాకెలా ఉంటుంది చెప్పు?
షూర్గా ఇల్లే కదా? షూర్ రా, నేను రెక్కి వేసి మరీ కనుక్కున్నా. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి ఎంక్వైరీ చేసి వస్తా. ఓకేరా, టేక్ కేర్. ఆ. ఏమండి ఏమండి, నా బైక్ సడన్గా ఆగిపోయింది. ఏమైందో చెక్ చేయాలి. కొంచెం స్క్రూ డ్రైవర్ ఇస్తారా? అలాగే బాబు. ఆ. ఇదిగో. థ్యాంక్స్ అండి. ఏమండి, నిన్న గుళ్ళో అమ్మవారి నగ దొంగతనం జరిగింది కదా, ఇంతకు ముందు ఇలాంటివి ఎప్పుడైనా జరిగాయండి? అబ్బే, అలాంటిది ఎప్పుడు జరగలేదు బాబు. భవానీ ఎలాంటిదండి? నిజంగా తను దొంగతనం చేసిందంటే మీరు నమ్ముతారా? అయ్యయ్యో, తను చాలా మంచిది బాబు. ప్రాణం పోయినా ఇలాంటి తప్పు అస్సలు చెయ్యదు. పాపం, అలాంటి అమ్మాయిని చేయని తప్పుకి గుళ్ళో నుండి వెళ్ళేశారు కదండి. అవునండి, ఆ విషయం తలుచుకుంటే నా గుండె బాధతో గోదావరి కాలువలా పొంగిపోతుంది. మంచోళ్ళకే కష్టాలని ఊరికే అన్నారా? భవానీ ఎంత మంచిదో ఊరు మొత్తం తెలుసు. కానీ ఒక్కరంటే ఒక్కరైనా నోరు మెదుపుతున్నారా? అవునక్క, అందరూ తేలుకుట్టిన దొంగల్లాగే ఉన్నారు. అసలు ఆ నగ దొంగతనం చేసిన వాళ్ళెవరో నాకు దొరకాలి. నా సామి రంగా గుండు గేయించి గాడిద మీద ఎక్కించి ఊరంతా కొట్టి కొట్టి తిప్పుతా. వస్తానండి. ఏంటలడో మీ బామ్మరిది అడి తిప్పి ఇడి తిప్పి మన ఇంటికి నిప్పు పెట్టేలా ఉన్నాడు? ఆ రాహుల్ గాడు భవానీ చిన్నప్పటి నుండి స్నేహితులు కదా మావా. అందుకే ఉడత సాయం చేద్దామని ఆరాట పడుతున్నట్టున్నాడు. మరి ఈ పెద్ద పులి ముందు ఆ ఉడత ఆటలు సాగవు కదా అల్లుడు. అందుకే నువ్వు వెళ్ళి ఆ రాహుల్ గాడి అన్నం తీసుకురా. వాడే ఈ ఉడతలన్నిటినీ తోలేస్తాడు. నిజమే అల్లుడు, నువ్వు చీటికేసేలాగా తీసుకొస్తాను. ఏమైందిరా? ఏమైనా క్లూ దొరికిందా? వాళ్ళిద్దరూ ఎవరు కల్ప్రిట్? నో రాహుల్, వీళ్ళిద్దరూ క్లీన్ రా, చాలా మంచోళ్ళు. లేదురా, నా సిక్స్త్ సెన్స్ సరిచి మరీ చెప్తోంది వాళ్ళిద్దరిలోనే కల్ప్రిట్ ఉంది. నేను ఒక రాయి వేసొస్తాను, తగులుతుందేమో చూద్దాం. ఇలాంటి చీరలైతే బాగుంటాయి కదా? అవునదినా? అదే మరి. అలాగే అలాగే. మీరు మహేంద్రవర్మ గారి అబ్బాయి కదా? అవునండి, ఇదిగోండి నా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. సరే బాబు. ఆ, ఒక్క నిమిషం. నిన్న భవానీ నగలు తీసుకొని పొలం దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కూడా ఉన్నారు కదా? ఆ, ఉన్నాము. అయితే ఆ, ఏం లేదండి, మీ చుట్టుపక్కల ఏమైనా అనుమానంగా అనిపించిందా? లైక్ ఎవరైనా మీ చుట్టూ తిరగడం, అనుమానంగా మీ వెనక రావడం లాంటివి. ఎందుకంటే మీరే కదా భవానీ పక్కనుంది. ఏంటి బాబు, నిన్ననే చెప్పాం కదా మాకేం తెలియదని. నీకింకా అర్థం కావట్లేదా అక్క? సారొచ్చింది మనల్ని అడగడానికి కాదు, మనిద్దరిలోనే దొంగున్నారని కనుక్కోడానికి వచ్చారు. అయ్యో, అలాంటిది ఏం లేదండి, నేను ఆ ఉద్దేశంతో అడగలేదు. నీ ఉద్దేశమేంటో బాగా అర్థమవుతుంది బాబు. ఆ నగని మేమే తీసి భవానీ మీద తోసామనే కదా మీ అనుమానం. నేను చెప్పేది ఒక్కసారి వినండి. నేను అడిగేది మీకు అర్థం కాలేదనుకుంటా. బాగా అర్థమైంది. రాఘవయ్య బాబాయ్, ఓ రాఘవయ్య బాబాయ్, వీరస్వామి, రంగమ్మత్త, ఓ లక్ష్మక్క, అందరూ రండి. అయ్యయ్యో, వాళ్ళందరూ ఎందుకండి? నేనేదో ఊరికే. అల్లుడు,
వచ్చాడు. అన్నయ్య నువ్వు రేయ్, రేపు నిశ్చితార్థం పెట్టుకుని ఇక్కడ ఈ చెత్త పనులేంట్రా? నాన్నకు తెలిస్తే ఏం చేస్తారో తెలుసా? అన్నయ్య అది కాదు భవానీ. నువ్వు ఇలా చేస్తున్నావు అని అత్తయ్యకి తెలిస్తే అమ్మో, ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది. పద రేయ్, తొందరగా. అన్నయ్య అన్నయ్య పద. అన్నయ్య ఒక నిమిషం. అమ్మో ఈ రాహుల్ బాబుకి అనుమానం వచ్చినట్టుంది. గట్టిగా మాట్లాడాం కాబట్టి సరిపోయింది. లేదంటే ఈ స్క్రూ డ్రైవర్ నా గొంతులో గుచ్చేవాడు. జాగ్రత్తగా ఉండాలి. అన్నయ్య ప్లీజ్ నా మాట వినన్నయ్య. భవానీ లేదు ఏం లేదు, మాట్లాడకుండా ఇంటికి పద పద. మావా, వీళ్ళ మీద ఒక కన్నేసుంచు. అల్లుడు, పంచాయతీలో భవానీని శాశ్వతంగా గుళ్ళోకి రాకూడదు అని వెలేసేంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మా, ఆ దొంగతనం నేను చేయలేదని నీకు తెలుసు. అయినా నన్ను దొంగని చేశావు. గుళ్ళోకి రానివ్వలేదు, నీకు అభిషేకం చేయనివ్వలేదు. ఇప్పటికే నా ప్రాణం సగం పోయింది. అమ్మా భవాని, సాయంత్రం పంచాయతీలో నేను నిర్దోషిని అని తేలకపోతే నన్ను నీకు శాశ్వతంగా దూరం చేసేస్తారు. అదే జరిగితే ఈ గుండె కొట్టుకోవడం ఆగిపోతుందమ్మా. అయ్యో, ఏంటమ్మా ఇది? ఆహా, దీన్నిలా చూస్తుంటే నా హ్యాపీనెస్ డబుల్ త్రిబుల్ అవుతుంది. చూడు మధుర, కళ్ళు ఆర్పకుండా చూడు. భవాని, నిన్ను ఇలా చూసి తట్టుకునే శక్తి నాకు లేదు భవాని. నువ్వే తప్పు చేయలేదమ్మా. ఎందుకు నిన్ను నువ్వే శిక్షించుకుంటున్నావు? ఇది శిక్ష కాదమ్మా. పొద్దున్న నన్ను గుళ్ళోకి రాకుండా అడ్డుకున్నారు చూడు, అదే శిక్ష అంటే. అభిషేకం చేయనివ్వకుండా, దీపం పెట్టకుండా చేశారు చూడు, అదమ్మా శిక్ష అంటే. ఇది కోపం, నా మీద నాకున్న కోపం. బాధపడకు తల్లి, నువ్వు ఏ పాపము చేయలేదని ఈ ఊరే తెలుసుకుంటుంది. ఎప్పటికి నాన్న, నేను పూర్తిగా చచ్చిపోయాక? అమ్మా భవానీ, అమ్మా భవాని, అవును నాన్న, ఇప్పటికే ఆ అమ్మవారిని చూసి 12 గంటలాగింది. సాయంత్రం పంచాయతీలో నేను ఆ దొంగతనం చేయలేదని నిరూపించకపోతే జీవితంలో ఆ అమ్మని ఎప్పటికీ చూడలేను. అలా జరగదమ్మా, నువ్వు ధైర్యంగా ఉండు. ఆ అమ్మవారే నీకు తోడుగా ఉంటుంది. నాన్న, గుడికి అమ్మకి దూరంగా ఉంటుంటే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. అయ్యో భగవంతుడా, దేవుడా, అమ్మ తల్లి, అమ్మ భవాని,
ఇంతకన్నా మంచి పోలికేది నాకు తట్టలేదు గాని అమ్మో ఈ లవ్ అనేది బబ్లు గమ్ము అంటుకున్నదంటే పోదు నమ్ము ముందు నుంచి అందరన్న మాటే గాని మళ్ళీ అంటున్నానే అమ్ము ఇది చెప్పకుండా వచ్చే తుమ్ము ప్రేమ నా పలేవు నన్ను నమ్ము ఎటగానే ఎదురు చూపుకి తగినట్టుగా నువ్వు బదులు చెబితివే అరి దేవుడా దాని తలో పటే పిల్లడాంట దగ్గరై నన్ను చేరదీస్తివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే మల్టీప్లెక్స్ లోని ఆడియన్స్ లాగా మౌనంకున్నా గానీ అమ్ము లోన దండనగా జరిగిందే నమ్ము దిమ్మ తిరిగి నా దిమ్మండు సిమ్ము వావ్. ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు. నా దిష్టే తగిలేలా ఉంది నా అల్లుడికి. మమ్మీ నేను అలిగాను. ఎందుకే? ఎందుకేంటి ఎప్పుడు చూసినా బావనే పొగుడుతావు తప్ప నన్ను ఒక్కసారైనా పొగిడావా? అసలు నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా బావంటే ఎక్కువ ఇష్టమా నాకు ఇప్పుడే తెలియాలి. నీకన్నా నాకు నా మేనల్లుడే ఎక్కువ ఇష్టం. మమ్మీ నువ్వెప్పుడు ఇంతే బావ పార్టీ. పో మమ్మీ, నేను నీ పార్టీయే కాదు, నేను మావయ్య పార్టీ. ఏమంటావు మావయ్య? అవునమ్మా, నాకు మీ బావ కంటే నువ్వే ఎక్కువ ఇష్టం. నువ్వేమంటావు అత్తయ్య? నువ్వంటేనే ఎక్కువ ఇష్టమమ్మా. మమ్మీ విన్నావా? బావనే కాదు నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు. మా మావయ్య అత్తయ్య ఉన్నారు. అన్నయ్య, నాకింకా వీళ్ళిద్దరూ చిన్నపిల్లలుగా ఆడుకుంది, వీడు నా వేలు పట్టుకుని తిరిగింది అంతా నా కళ్ళలోనే ఉంది. ఇప్పుడు చూడు, ఏకంగా ఇద్దరూ పెళ్లి చేసుకునే వయసుకొచ్చేశారు. కాలం చాలా వేగంగా పరిగెడుతోందమ్మా, కానీ ఇన్నేళ్లైనా నీ మాట మాత్రం మారలేదు. వాళ్ళు పుట్టగానే పెళ్లి చేద్దామని అనుకున్నాం, ఇప్పుడు పెళ్లి చేస్తున్నాం. అవునన్నయ్య, ఆ కల నెరవేరే టైం వచ్చేసింది. ఇంకా మనం అనుకున్నట్టుగానే రేపు ఎంగేజ్మెంట్ గ్రాండ్గా చేయాలి. ఇంకా పెళ్ళైతే అంగరంగ వైభవం అంటారు కదా, అంతకన్నా గొప్పగా చేయాలి. అలాగే అమ్మా, నేనైతే అప్పుడే ఆకాశానికి పందిరి కూడా వేసేస్తున్నా. ఒక్క అవకాశం రానివ్వు మావయ్య, ఆ పందిరిని వేళ్లతో సహా నేనే పీకేస్తాను. అంతవరకు ఎందుకు, అసలు రేపే ఎంగేజ్మెంట్ ఆపేస్తే పోలా? ఓకే మావయ్య, నేను నా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తున్నాను, చిన్న షాపింగ్ ఉంది. మీ బావని తీసుకెళ్ళమ్మా. అమ్మో వద్దు మావయ్య, అక్కడికి వచ్చాక కూడా ఏదో ఒక మిస్టరీ కనుక్కోవాలి అంటాడు. బాయ్ బావా, రండి. ఓకే అన్నయ్య, నేను ఒక కాన్ఫరెన్స్ కాల్ అటెండ్ అవ్వాలి. సరే అమ్మా. రేపెతోడా నిశ్చితార్థానికి ఏర్పాట్లన్నీ బాగా జరుగుతున్నాయా? పెళ్ళే జరుగుతున్నట్టు సూపర్గా జరుగుతున్నాయి నాన్న. సరే, నాకు చిన్న పనుంది, నేను బయటికి వెళ్ళొస్తాను. నువ్వు ఏర్పాట్లు చూసుకో. అలాగే నాన్న. నానా ఒక్క నిమిషం. ఏంటి? రాహుల్కి పెళ్లి ఇష్టముందో లేదో అడిగారా? ఏయ్ పిచ్చా నీకో, ఎప్పుడేం మాట్లాడాలో తెలీదా? మీరు కోప్పడకండి, నేను మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు జనని? రేపు రాహుల్కి ఐశ్వర్యకి నిశ్చితార్థం. ఇప్పుడు నువ్వు ఇలా అడగటం? ఇప్పుడే అడగలమ్మా, రేపు అడగడానికి ఇంకేమీ ఉండదు. అసలు వాడికి ఈ పెళ్లి ఇష్టముందో లేదో, వాడు ఏమి ఇష్టపడుతున్నాడో వాడిని అడిగి తెలుసుకున్నారా? ఎంతవరకు మీరు ఇష్టపడి మాటలు అనుకుంటే సరిపోతుందా? పెళ్లి చేసుకునేది రాహుల్, వాడికి ఏమి ఇష్టం ఉందో అదే చెయ్యండి నాన్న. ఇంకా ఆపుతావా?
నా కొడుక్కి ఏం చేస్తే వాడి జీవితం బాగుంటుందో నాకు బాగా తెలుసు. నువ్వు ఏం చెయ్యాలో నాకు నేర్పించక్కర్లేదు. అది అది కాదు నాన్న, తమ్ముడికి. ముందు నీ కాపురం సరిచేసుకో, తర్వాత నా కొడుకు గురించి ఆలోచించొచ్చు. ఇంకోసారి ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కూతురువని కూడా చూడను, చంపేస్తా. చెప్పు నీ కూతురికి. ఇది నాన్న ఎప్పటి నుంచో కంటున్న కల. దాన్ని చెడగొట్టాలని చూడకు, నీకే మంచిది కాదు. ఏంటమ్మా ఇలాంటి సమయంలో అలా మాట్లాడితే ఎంత ప్రమాదమో తెలుసా? మీ అత్తయ్య వింటే ఎంత గొడవ అవుతుంది. ఎందుకమ్మా అందరు ఇలా మాట్లాడుతున్నారు? రాహుల్కి పెళ్లి ఇష్టం లేదు, వాణ్ణి చూస్తేనే తెలుస్తుంది. మీకెందుకు అర్థం కావట్లేదమ్మా? అలా అనుకోకమ్మా, వాడికి ఈ పెళ్లి ఇష్టమే. ఆ మాట రాహులే చెప్పాడు కదా. లేదమ్మా, నా జీవితం ఎలాగో నాశనమైపోయింది. కనీసం తమ్ముడి జీవితమైనా బాగుండాలి. ఖచ్చితంగా బాగుంటుందమ్మా. నువ్వు మనసులో ఏ భయం పెట్టుకోకు. ఎలా బాగుంటుందమ్మా? వాడి మనసులో భవాని కోసం గుడి కట్టుకున్నాడమ్మా. ఇప్పుడు ఐశ్వర్యాన్ని పెళ్లి చేసుకుంటే ఇంకా వాడి జీవితం ఏం బాగుంటుంది? ఎవరో భవానీని కావాలనే ఈ దొంగతనంలో ఇరికించారు. నగలు భవానీ చేతుల్లోనే పోయాయి కాబట్టి భవానీయే ఈ దొంగతనానికి బాధ్యత వహించాలి. ఒకవేళ నేను నిర్దోషిని అని నిరూపణ కాకపోతే ఈ ఇంటికి మీతో పాటు నా శవాన్ని కూడా తీసుకెళ్ళండమ్మా.